ఓం శాంతి. ఈరోజు మురళి 25/6/2022। मीठे बच्चे, सच्चे बाप को अपना सच्चा सच्चा पोता मेल दो। हर बात में श्रीमत लेते रहो, इसमें ही तुम्हारा कल्याण है। మధురమైన పిల్లలారా, సత్యమైన బాబాకు తమ సత్యమైన లెక్క అప్పచెప్పండి. ప్రతి విషయంలో శ్రీమతం తీసుకుంటూ ఉండండి, దీనిలోనే మీ యొక్క కళ్యాణం ఉంది. దీనికోసం మురళి మధ్యలో వివరణ ఇస్తున్నారు బాబా. లెక్క చెప్పడం అంటే ఏంటనేది శ్రద్ధగా వినండి. మురళి మధ్యలో దాని వివరణ వస్తుంది. సత్యమైన బాబాకు తమ సత్యమైన లెక్క అప్పచెప్పుతూ ఉండండి. ప్రతి విషయంలో శ్రీమతం తీసుకుంటూ ఉండండి, దీనిలోనే మీ యొక్క కళ్యాణం ఉంది. ప్రశ్న, అవి సోదా కిస్ విధి సే కర్తే, ఇప్పుడు మీరు ఎటువంటి వ్యాపారము ఎలాంటి బేరము బాబాతోని ఏ విధి ఉపయోగించి చేస్తున్నారు? उत्तर, सरेंडर बुद्धि बन के हो बाबा, मैं आपका हूँ, ये तन मन धन सब आपका है। సమర్పణ బుద్ధి అయి బాబాతో చెప్తున్నారు కదా, బాబా నేను నీవాడైపోయాను, నా తను మన ధనము అంతా నీదే అని। బాబా फिर कहते बच्चे, स्वर्ग की बादशाही आपकी है, ये है सौदा। బాబా మళ్ళీ ఏం చెప్తున్నారు పిల్లలారా? స్వర్గ రాజ్యాధికారం మీది. ఇది బాబాకు మనకు మధ్య బేరం, వ్యాపారం. ఏంటి? బాబా పిల్లలైపోయి తను మన ధనంతో సహా అంతా నేను నీ వాడను బాబా అంటే, బాబా చెప్తున్నారు నా దగ్గర ఉన్న స్వర్గ రాజ్యం అంతా నీదే అని। परंतु इसमें सच्ची दिल चाहिए, निश्चय भी पक्का चाहिए। కానీ ఇటువంటి వ్యాపారం బాబాతో కుదుర్చుకోవటం కోసం సత్యమైన హృదయం కావాలి, నిశ్చయం కూడా పక్కాగా ఉండాలి అని చెప్తున్నారు బాబా। अपना सच्चा सत्य పోతా బాబాకు దేనా है, మీ సత్యమైన లెక్క అంతా బాబాకు చెప్తూ ఉండాలి కూడా। సత్యంగా ఉండడం అంటే ఇది। గీత, तुम ही हो माता पिता तुम ही हो, నీవే తల్లివి తండ్రివి నీవే అని పాట। ओम शांति। बाप बच्चों को समझाते, बच्चे जानते अभी हम ब्रह्मा कुमार कुमारियां श्रीमत का अर्थ तो जान चुके हैं। బాబా కూర్చొని చెప్తున్నారు, పిల్లలు తెలుసుకున్నారు। ఇప్పుడు బీకే అయిన మన అందరికీ కూడా శ్రీమతము అంటే అర్థం ఏంటనేది తెలుసుకున్నాం కదా। शिव बाबा की मत से हम फिर से आदि सनातन देवी देवता धर्म की स्थापना कर रहे हैं। श्रीमत शिव बाबा श्रेष्ठ सलाम మనం మరలా ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన చేస్తున్నాం। यह हरे को पता है बरोबर कर तो परम पिता परमात्मा आपके ब्रह्मा पर बच्चे की ఇది ప్రతి ఒక్కరు పిల్లలు తెలుసుకున్నారు కదా। బాబా కల్పకల్ప పరపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా పిల్లలుగా ఉన్నది దత్తం తీసుకున్నారు। అడాప్టెడ్ బ్రాహ్మణ కాబట్టి దత్త అనేటువంటి బ్రాహ్మణులు అంటే బడి తీసుకోవడం అంటారు దత్తత। आदि सनातन देवी देवता धर्म जो कार्य पोषित है वो जीवन पर स्थापना कर रही और वो करते नहीं हो, जो भी एक्शन की शिक्षा नीति करते नहीं हो, क्रमानुसार हम एक्ट करते हैं। आदि सनातन देवी देवता धर्म कार्य को नहीं అది శ్రీమతంపై మాదిరిగా సేమ్ ఏదైతే కర్మ నడుస్తుందో లేదా ఏదైతే శిక్షణ బాబా నుండి లభిస్తుందో కల్పపూర్వ మాదిరి డ్రామా అనుసరణ ఇదంతా యాక్టింగ్ నడుస్తుంది మనది। जानते हम श्रीमत पर अपना दैवी स्वराज्य स्थापन कर रहे हैं। ఇది మనం తెలుసుకున్నాం కదా। శ్రీమతంపై నడుస్తూ తమ దైవీ స్వరాజ్య స్థాపన చేసుకుంటున్నాం మనం। जो जो जितना पुरुषार्थ करेंगे
क्योंकि सेना में कोई सतो प्रधान पुरुषार्थी, कोई सतो, कोई रजो पुरुषार्थी है, कोई महारथी, कोई घोड़े सवार, कोई प्यादे का प्यादे नाम ये है। బాబా చెప్తున్నారు ఎవరు ఎవరు ఎంత పురుషార్థం చేసుకుంటారో దానిని బట్టి స్వరాజ్య పదవి పొందుతారు వెళ్ళి అక్కడ కదా. అందుకే సైన్యము అన్నారు బాబా. కొంతమంది సత్వ ప్రధాన పురుషార్థులు, కొంతమంది సత్వ, కొంతమంది రజో పురుషార్థులు ఉంటారు. అందరూ ఒకేలాంటి పురుషార్థులు ఉండరు. కొంతమంది మహారథి, కొంతమంది గుర్ర ప్రవతులు, కొంతమంది కాల్ బలముతో నడిచేవాళ్ళు. ఈ సైన్యం యొక్క పేరు శాస్త్రాల్లో వర్ణించారు కదా. बच्चों को खुशी होती है, हम गुप्त है, స్థూల హత్యార అది कुछ चलानी नहीं है. పిల్లలకి తెలియ ఖుషి ఉంది కదా, మేము గుప్తంగా ఉన్నాము, స్థూలమైన ఆయుధాలు ఉపయోగించి యుద్ధం చేసే పని లేదు మనకు. దేవిयों को हथियार आदि जो दिखाते वो है ज्ञान के अस्त्र शस्त्र. మరి దేవిని భుజాలు చూపించారు ఆయుధాలు, అవి నిజంగా ఆయుధాలు పట్టుకొని ఉండరు వాళ్ళు, జ్ఞానమే యొక్క అస్త్ర శస్త్రాలు అవి. హత్యారం కా జిస్మానీ బాహుబల్ హో గయా. నిజంగా ఆయుధాలు పట్టుకున్నారు అంటే అది బాహుబలంత యుద్ధము లెక్కకు వచ్చేస్తుంది. मनुष्यों को ये पता ही नहीं कि స్థూल तलवार आदि नहीं उठाते, इनको ज्ञान के बाण कहा जाता है. కానీ మనుషులకి ఇది తెలీదు. దేవీల చేతిలో చూస్తారు కదా, అప్పుడు మనమైతే అనుకుంటాం కానీ బయట వాళ్ళకి తెలియదు. వీళ్ళు స్థూలమైన బాణాలు లేకపోతే స్థూలమైన కత్తి పట్టుకొని యుద్ధం చెయ్యరు, జ్ఞాన బాణాలు ఇవి, జ్ఞానం అనే కత్తి అని మనకు ఆలోచన వస్తుంది. బయట వాళ్ళైతే నిజంగానే ఆ కత్తి అవి పట్టుకొని యుద్ధం చేస్తారేమో దేవీలు అని అనుకుంటూ ఉంటారనమాట. चतुर्भुज में जो अलंकार दिखाते उसमें भी ज्ञान का शंख है, ज्ञान का चक्र, ज्ञान की गदा है, सब ज्ञान की बात है. చతుర్భుజ విష్ణు భుజాలలో కూడా చూడండి అలంకారాలు ఏవైతే చూపించారో, జ్ఞానం యొక్క శంకు, జ్ఞానం యొక్క చక్రం, జ్ఞానం యొక్క గద, అవి अलंकारालన్నీ జ్ఞానం యొక్క విషయాలే దేవీ దేవతలకు చూపించేవి. समझा ये भी जाते गृहस्थ व्यवहार में कमल फूल समान रहो तो कमल फूल भी देते. బాబా ఇక్కడ చెప్తారు కదా, గృహస్థ వ్యవహారంలో అంటూ కమల పుష్ప సమానంగా తారే చూపించండి అని. అందుకే కమల పుష్పం కూడా చూపించారు చేతిలోని. అభి తుమ్ ప్రాక్టికల్ యాక్ట్ మే హో. అక్కడ ఫోటోలలో విగ్రహాల దగ్గర అలంకారాలు చూసాను, అవన్నీ ప్రాక్టికల్ గా మన కర్మలలో తెచ్చి అనుభవం చేస్తున్నాం ఇప్పుడు మనము. कमल फूल समान गृहस्थ व्यवहार में रहते हुए तुम्हारी बुद्धि में ज्ञान है. కమల పుష్ప సమానంగా మీరు గృహస్థ వ్యవహారాల్లో ఉంటారు. కమలం ఎలా బురదలో ఉంటుందో అలా మీరు గృహస్థము సమాజము మధ్య ఉంటూ మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. हम एक बाप को याद करते, ये कर्म योग सन्यास है, अपनी रचना की भी संभाल करनी. మనం ఒక బాబానే జ్ఞాపకం చేస్తాం, ఇది కర్మయోగ సన్యాసం. మన పిల్లలు రచనను కూడా సంభాలించుకోవాలి, మీ పిల్లల్ని కూడా. अभी तुम समझते कि पहले दुख का ही व्यवहार था, एक दुख ही देते रहते थे. यहाँ का सुख तो కాగవిశ్ర సమాన్ చీచి హే. పిల్లలు మీరు తెలుసుకున్నారు, మొదట్లో అయితే బాబా దగ్గర రాక ముందు దుఃఖం యొక్క వ్యవహారమే ఉండేది, ఒకరికొకరు దుఃఖమే ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక మనము గృహస్థంలో ఉంటూ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం కదా. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు కాకరెటతో సమానమైనవి, చీచి సుఖాలు విస్టాకే కీడే బన్ గయి. బచ్చే సమస్య రాత్ దిన్ కా ఫరక్ హై. పనికి రాని చెత్త పురుగులుగా తయారైపోయారు మనుషులు. పిల్లలు తెలుసుకున్నారు, రాత్రికి పగలుకున్న తేడా ఉంది కదా. బాబా హమే స్వర్గ కా మాలిక్ బనాతే, అభి హమ్ నరక కే మాలిక్ హై. స్వర్గానికి మాలికులుగా బాబా తయారు చేస్తున్నారు, కానీ ఎక్కడ ఇప్పుడున్న స్థితి నరకానికి మాలికులే కూర్చున్నారు. ఎంత తేడా అయిపోయింది. నరకమే క్యా సుఖ హోగా. నరకంలో ఏం సుఖం ఉంటది? సన్యాసులు చెప్పినట్టు కాకిరేటతో సమానమైన సుఖాలే. ఇవి చూసే వాళ్ళు అలా చెప్పేది. స్వర్గం కోసం వాళ్ళకి తెలీదు, రారు కదా సన్యాసి ధర్మస్థులు స్వర్గంలోని. तुम बच्चे ये सुनते और समझते, बाप बच्चों को ये नॉलेज समझा रहे. పిల్లలే మీరు ఇవి వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. బాబా పిల్లలకి జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. बच्चों के लिए स्वर्ग है, పిల్లల కోసమే ఇది స్వర్గం తయారు చేస్తున్నారు బాబా. बच्चे ही अच्छे रीते समझते होंगे नंबर बार పురుషార్థానుసార. పిల్లలే చక్కగా అర్థం చేసుకుంటారు కదా नंबर बार పురుషార్థానుసారం. पहले पहले तो निश्चय चाहिए, निश्चय बुद्धि విజయంతి. మొట్టమొదట మీకు నిశ్చయం ఉండాలి, నిశ్చయ బుద్ధి
विजयंती అన్నారు కదా, निश्चय पक्का होगा तो वो निश्चय में ही रहेगा। एक तो शिव बाबा की याद रहेगी और खुशी का पारा चढ़ा रहेगा। నిశ్చయం మీలో పక్కాగా ఉన్నట్లయితే బాబా చెప్తున్నారు వాళ్ళు నిశ్చయంలోనే ఉంటారు, చలించరు. పక్కా నిశ్చయం అంటే అది ఒకటి శివబాబా స్మృతి ఉంటుంది నిశ్చయం పక్కాగా ఉంటే, ఇంకొకటి ఖుషి నష ఎక్కి ఉంటుంది ఎప్పుడు వరది సరెండర్ బుద్ధివి హోగా. ఇంకా ఎలా ఉంటుంది, నిశ్చయ బుద్ధి ఉంటే సమర్పణ బుద్ధి కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. कहते हैं बाबा मैं आपका हूं, ये तन मन धन सब आपका है। సమర్పణ బుద్ధి అంటే బాబా ఈ తన మన ధనాలన్నీ నీవే, తన మన ధనాలతో సహితం నేను నీ వాడైపోయాను అని అంటారు పిల్లలు. ఇది సమర్పణ బుద్ధి. బాబ్బీ कहते స్వర్గ की बादशाही आपकी है। మనం ఎప్పుడైతే సర్వము నీదే అని నీ వాడైపోయిన అంటామో, బాబా కూడా చెప్తున్నారు నా దగ్గర ఉన్న స్వర్గ రాజ్యం అంతా మీదే అని. देखो सौदा कैसा है, सच्चा बच्चा बनना पड़े। ఎలాంటి వ్యాపారం కుదుర్చుకున్నాం బాబాతో చూడండి మనం, కానీ సత్యమైన పిల్లలుగా తయారవ్వాలి. కొంతమంది ఎలా ఉంటారు, ఎదుటి వాళ్ళు లాభం ఇస్తున్నారంటే లాభం చేతికి తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చే దగ్గర అంటే మామూలు స్థూలమైన చిన్న చిన్న వ్యాపారాలు వ్యవహారాల్లో చూస్తాం కదా, ఇచ్చే దగ్గర తగ్గించేస్తారు వీళ్ళు, వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. అలా ఉంటారు కదా, అలా కుదరదు. సత్యమైన పిల్లలుగా సత్యంగా వ్యాపారం కుదుర్చుకునే వాళ్ళు కావాలి బాబాతో మీరు. బాప్కో సబ్ మాలూమ్ పడేకి బచ్చకి పాస్ క్యా హై అంటే బాబాకు తెలుస్తూ ఉండాలంట మీ దగ్గర ఏముంది, వస్తువులు ఏమున్నాయి, ఆస్తి ఏముంది, ధనం ఏముంది, ఎంత వస్తుంది, హమ్ క్యా దేతే హే అందులో బాబాకు మనం ఎంత ఇస్తున్నాము, ఇదంతా లెక్క బాబాకు చెప్పాలి. ఒకటి పురుషార్థయకపోతామే లెక్క చెప్పేది ఉంటది రోజు ఉదయం. నేను ఎంత రాత్రి పడుకునే ముందు నేను ఎంత యోగం చేశాను, ఎంత స్థితిలో ఉన్నాను ఈ రోజు, నా మీద నేను ఎంత గమనిక పెట్టుకుని నడిచాను, ఇవన్నీ బాబాతో మాట్లాడుకోవాలి కదా రాత్రి పడుకునే ముందు. అది పురుషార్థయకపోతామే, పురుషార్థయక లెక్క కాతాప చెప్పడం. ఇంకొకటి మీ గృహస్థంలో మీ వ్యవహారాలు ఏంటి అవన్నీ కూడా బాబాకు చెప్పాలి. తుమ్హారే పాస్ క్యా హే బాబా अच्छी रीति समझाते, మీ దగ్గర ఏముంది అనేది కూడా బాబాకు చక్కగా చెప్పాలి మీరు వివరించి. మే గరీబ్ నివాజ్ షావుకార్ ధన్వాన్ का तो सरेंडर होने में हृदय विदेरे न हो तय गरीब झट बतलाते हैं ना. శివబాబా చెప్తున్నారు నేను పేదల పెన్నిదిని కదా, అందుకే ఇక్కడ ధనవంతులు ఎవరైనా క్లాసులో వచ్చేవాళ్ళు ఉన్నా వాళ్ళ హృదయం మాత్రం ఒప్పుకోదు సరెండర్ అవ్వడానికి. వాళ్ళన్నీ క్లియర్గా ఎందుకు చెప్పుకోవాలి ఎవరికి మనం అని ఆలోచిస్తారు. పైసా పైసా లెక్క కూడా నేను ఎందుకు బాబాకి చెప్పాలి అన్నట్టు ఉంటది వాళ్ళకి. నాకు తోచింది ఏదో నేను చూసుకుంటాను, నేను చెప్పాలేంటి బాబాకు అన్నట్టు. అదే పేదవాళ్ళైతే వెంటనే బాబాకు లెక్క అంతా చెప్పేస్తారు. బాబా నాకు ఇంత వస్తుంది ఈ నెలలో, నాకు నా చేతికి ఇంత వస్తుంది, ఇంత ఉంటుంది, ఇలా ఖర్చు పెడుతున్నాను. सौदागरी करते धंधा आदि जो करते वो अपनी कमाई से 1-2 पैसा बाद 4 पैसा निकालते हैं. మనము వ్యాపారం చేస్తున్నాం బాబాతోని. బాబా చెప్తున్నారు మామూలుగా స్థూలమైన వ్యాపారాల్లో కూడా చూడండి వాళ్ళు సంపాదించే సంపాదన నుండి అంటే 100కి 1 పైసా, 10 రూపాయల్లో 1 పైసా, 4 పైసలు అని ఇలాగ లెక్క అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా లెక్క పర్సంటేజ్ అని లెక్క ఉంచుకుంటారు, అది పక్కకు తీసేస్తారంట. जो दान के शौकीन होते हैं वो धर्मा वो जास्ती निकलते हैं. దానం చేయాలని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది కదా, మంచిది దానం చేసే గుణము అని అలా పక్కకి నెలలో కొంత డబ్బులు తీసి దాచి అది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు లౌకిక మనుషులు కూడా, బాబా పిల్లలు కాని వాళ్ళు కూడా. जो कुछ करते कहते ఈశ్వర అర్పణం इसलिए अल्पकाल का सुख दूसरे जन्म में मिलता. అది మళ్ళీ ఎవరికైనా దానం చేసినప్పుడు ఈశ్వరార్పణం అంటూ దానం చేస్తారు. అందుకే ఈశ్వరు నుండి అల్పకాలానికి సుఖము అనేది 2వ జన్మకి వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఈశ్వరుని గుర్తు చేసుకుంటూ దానం చేస్తారు, కానీ అల్పకాలానికి అది దొరుకుతుంది, ఒక జన్మకి మాత్రమే ప్రాప్తి. कोई ने कॉलेज धर्मशाला हॉस्पिटल आदि बनाई तो दूसरे जन्म में उसका फायदा मिलता है, पुण्य आत्मा बनते हैं ना, उनकी हेल्थ अच्छी रहेगी.
कॉलेज में अच्छी रीति पढ़ेंगे। బాబా చెప్తున్నారు కొంతమంది కాలేజు ధర్మశాలలు హాస్పిటల్ కట్టిస్తారు, రెండో జన్మలో దాని లాభాన్ని పొందుతారు. వాళ్ళు పుణ్య ఆత్మ అయితే అవుతారు కదా, ఇలా దాన ధర్మాలు చేసుకొని హాస్పిటలే కట్టించారనుకోండి, రెండే జన్మలో మంచి హెల్త్ వాళ్ళకి దొరుకుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. కాలేజీలు కట్టించారనుకోండి, ఈ జన్మలోని మళ్ళీ జన్మలోని మంచి చదువు అబ్బుతుందన్నమాట వాళ్ళకి. చదువులు అలా వెళ్ళిపోతూ ఉంటారు పై పైకి. అది పూర్వజన్మలో విద్యాదానం చేస్తూ ఉంటారనమాట. वो भी सब कुछ मैं ही देता हूँ, साक्षात्कार भी मैं ही कराता हूँ. బాబా చెప్తున్నారు అది కూడా నేనే మీకు ఇచ్చాను అక్కడ ప్రాప్తి. మీరు ఏదైతే దాన ధర్మాలు చేయడంలో ఉపయోగించారో ఒక జన్మ కోసం మీ మీది పూర్తి కావటానికి నేను కూడా అక్కడే ప్రాప్తి ఇచ్చాను. అక్కడ కూడా నేనే ఇచ్చాను. సాక్షాత్కారాలు కూడా నేనే చేయించేవాడిని భక్తిలో, మీకు జరిగే సాక్షాత్కారాలు అని చెప్తున్నారు శివ్ బాబా. हर एक का हिसाब किताब भी मेरे पास है, డ్రామానుసార్ పెరేసే హీ నూందా హై. ప్రతి ఒక్కరి లెక్క ఖాతా కూడా నా దగ్గర ఉంటుందని చెప్తున్నారు బాబా. ఎవరు ఎంత పుణ్యం చేసుకుంటున్నారు, దానికి రిజల్ట్ నేను ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది బాబా దగ్గర లెక్క తయారవుతూ ఉంటుంది. డ్రామా అనుసారం ముందు నుండి ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ధన్ జాస్తి హేతో మందిర్ అది బి బనాతే ఓ హువా ధర్మవు నికాల్న. కొంతమంది కాలేజ్ హాస్పిటల్ కట్టించరు, మందిరాలు కట్టిస్తారు. అది ధర్మము దానము అని చేస్తారు అనమాట. अपने कारखाने आदि की कमाई से कुछ पैसा निकाल मंदिर बनवाते हैं, कोई फिर कॉलेज आदि बनवाते. ఫ్యాక్టరీలు నడుస్తూ ఉంటాయి కదా, కొంతమంది వాళ్ళ ఫ్యాక్టరీ నుండి డబ్బు కొంత బయటకు తీసి వాళ్ళ ఫ్యాక్టరీ పరిసరాల్లో కానివ్వండి, లేదా ఆ విలేజ్ లో కానివ్వండి మందిరాలు కట్టిస్తారు. కొంతమంది అయితే పేద పిల్లలకి చదువు అందుతుందని కాలేజీలు కట్టిస్తారు, ఫ్యాక్టరీ నుండి కొంత డబ్బు పక్కకు తీసి. కహేంగే ఈశ్వరత దాన్ కర్తా తో ఈశ్వర్ రిటర్న్ మీద దేగా. అయితే అక్కడ ఏమనుకుంటారంటే ఈశ్వరునికి నేను దానం ఇస్తున్నాను, ఇదంతా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, ఈశ్వరుడు నాకు తిరిగి రిటర్న్ ఇస్తాడు అని భావంతో అలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. बहुत मनुष्य कहते हम निष्काम सेवा करते, परंतु निष्काम तो होती नहीं, निष्काम अक्षर कहाँ से निकला. చాలా మంది మనుషులు మేము నిష్కామ సేవ చేస్తున్నామని అంటూ ఉంటారు, కానీ నిష్కామము అనేది లేనే లేదు. ఎక్కడి నుండి వచ్చింది నిష్కామం అనే పదం మనుషులకు? బాప్నే సమझाए నిష్కామ సేవ हो नहीं सकती, फल जरूर मिलता है. మీరు ఎంత అనుకున్నా నిష్కామ సేవ నేను నిస్వార్థంగా చేస్తాను అని బాబా చెప్తున్నారు, ఫలము తప్పకుండా దొరికేస్తుంది కదా. మీరు వద్దన్నా జన్మలోకి రావాలి తప్పదు. జన్మలో వచ్చినప్పుడు పూర్వజన్మలో మీరు ఏది చేసుకున్నారో దాని ఫలితము అనుభవించటానికే జన్మిస్తారు కదా. అంటే మీరు నేను నిష్కామ సేవ చేస్తున్నాను అని అనుకున్నా కూడా ఫలము మీకు రానే వచ్చేస్తుంది. అందుకని ఆ టైటిల్ మీకు వర్తించదు. భలే నిష్కామ భావంతో సేవ చెయ్యాలి, మనము నిస్వార్థ భావంతో సేవ చెయ్యాలి. కానీ శివ్ బాబాతో పోల్చుకుంటే ఆయన అసలైన నిష్కామ. జన్మలో రారు కదా, ఫలం పొందరు కదా, అతను ఇంత గొప్ప స్వర్గాన్ని స్థాపించి మనల్ని కూర్చోపెట్టి వెళ్ళిపోతారు. అంత అలాంటి నిష్కామి అనే టైటిల్ ఎవరికి వస్తా చెప్పండి? अब तुम्हें गृहस्थ व्यवहार में तो रहना ही है, नौकरी करनी है, संभालना है, बच्चों को पोता मेल आदि बाप को देना है. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి, ఉద్యోగం చేసే వాళ్ళు చేసుకోవాలి, మీకు పిల్లలు ఉన్నారంటే వాళ్ళని పోషించాలి. కానీ లెక్క అంతా బాబాకి చెప్తూ ఉండాలి. మీకు ఎంత జీతం వస్తుంది, ఎంత సంపాదన వస్తుంది, ఎలా ఖర్చు అవుతుంది, కితనా బచతా హై, ఎంత మిగులుతుంది నెలవారీ ఖర్చులు అయ్యేటప్పటికి. बाप कहेंगे अच्छा तुम गरीब हो, आमदनी आदि है नहीं, अपनी रचना की पालना भी पूरी नहीं कर सकते, अच्छा तुम एक पैसा दे देना, यही तुम्हारी अविनाशी 21 जन्मों की कमाई है. ఎప్పుడైతే ఈ లెక్క అంతా మనం బాబాకి చెప్తామో బాబా చూస్తారంట. ఎదుట వాళ్ళు లెక్క అంతా అప్పచెప్పాక బాబా ఇది ఇది ఇలా వస్తుంది, దీన్ని ఇలా ఇలా ఖర్చు పెడుతున్నాను, ఇంత మిగులుతుంది. బాబా చూస్తారు వాళ్ళు చెప్పే సమాచారంలో ఎక్కడ ఇది వేస్ట్ ఖర్చు చేయట్లేదు కదా, ఒకటి అది సలహా ఇస్తారు బాబా. ఇది ఇది వేస్ట్ ఖర్చు అవుతుంది, శ్రీమత విరుద్ధమైన ఖర్చు, ఇది చెయ్యకు అని నేర్పిస్తారు ఒకటి. ఇంకోటి ఏదైతే మిగిలిందో దానిలో నుండి కూడా బాబా ఏమంటారు, నువ్వు పేదవాడవు కదా, నీకేమి ఆస్తి పాస్తి వేరేగా లేదు కదా, పిల్లలు కూడా నువ్వు పాలన చెయ్యాలి కదా,
మరి నీ దగ్గర కూడా ధనం లేకపోతే పిల్లల పాలన పూర్తి చేయలేవు కదా. అందుకని నువ్వేం చేస్తావంటే నీకు మిగిలినటువంటి నీ డబ్బు ఒక పైసా వేసేసుకో నెలవారీ అని బాబా ఒక పైసా బాబాకి ఇస్తూ ఉండు అని బాబా అలా చెప్పేవారండి. పేదవాళ్ళకి అలా చెప్తారు బాబా. కొన్ని ఎగ్జాంపుల్స్ అలా చెప్పినా కూడా కొంతమంది మొత్తం బాబాకి ఇచ్చేసేవారంట. అలాంటి బలిహారి కుటుంబాలు ఉండేవారు. ఏదో రేషన్ పడేస్తారు ఇంట్లోని, ఇంకా సెంటర్‌కి అంతా ఖర్చు పెట్టి అలాగా. అప్పుడు బాబా అనేవారంట, అదేంటి నీ పిల్లలకి బట్టలు కొనుక్కోవాలి, నీ పిల్లలకి చూసుకోవాలి కదా, అది కూడా ఆలోచించుకోవాలి. అయినా కూడా లేదు బాబా, మేము తక్కువ ఖర్చు పెట్టుకుంటాం, బాబా సేవకి ఎక్కువ పెడతాను. అప్పుడు బాబా సంవత్సరంలోని బట్టలు కూడా పిల్లలకి తీసి గిఫ్ట్ ఇచ్చేవారట మధుబన్ వస్తే. అంటే పేదవాళ్ళ సమర్పణ బుద్ధి. అలా బాబా సలహా ఇచ్చేవారు, ఒక పైసా ఇచ్చుకో నువ్వు, ఇదే నీకు అవినాశిగా 21 జన్మల వరకు కూడబెట్టుకున్నట్టు అయిపోతుంది సంపాదన అనేవారంట, అంటూ ఉంటారు బాబా. वो होती थी अल्पकाल सुख के लिए, यह है 21 జన్మों के लिए. ఎందుకంటే భక్తిలో మీరు చేశారు అల్పకాల సుఖం కోసం, ఇది 21 జన్మల కోసం అవినాశి అవుతుంది ఇక్కడ చేసేది. ఆర్ ఏ హే డైరెక్ట్, ఇంకా భక్తిలో చేసింది ఇండైరెక్ట్ చేశారు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏంటి తెలీదు, అతని పేరు తలుచుకుని చేసాము. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఈశ్వరుడు మన ఎదురుగా ఉన్నాడు, చూస్తూ ఆయన కార్యంలో చేస్తున్నాం. ఇది తేడా అక్కడ దానంకి ఇక్కడ దానంకి. बाप कहते तुमको बीज तो बोना ही है, सुदामी ने ముట్టి చవల్ దియా 21 జన్మం के लिए महल मिल गए क्योंकि गरीब था. బాబా చెప్తున్నారు మీరు బీజం అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇక్కడ పిడికెడు అటుకులు సుదాముడు కుచేలుడు ఇచ్చాడు కదా భగవంతుడికి. 21 జన్మల కోసం మహల్ దొరికేసింది కదా. ఎందుకంటే అతడు పేదవాడు, ఆ పిడికెడు అటుకలే చాలు ప్రాప్తి ఇవ్వడానికి. కానీ ఆ పిడికెడు అటుకలైనా ఇవ్వలేదు అంటే మాత్రం ఎంత స్నేహితుడైన భగవంతుడు మహల్ ఇచ్చేవారా ఏంటి సుదామునికి? లేదు కదా. పిడికెడు అటుకులు నేను ఎలా ఇస్తానని సిగ్గు కూడా పడ్డాడు అతను కదా. అలాగే మనము బాబా సేవలు అప్పుడప్పుడు ఇంత తక్కువ నేను ఎలా ఇస్తాను అని, తప్పనిసరిగా తక్కువైనా కానీ ఇవ్వండి అంటున్నారు బాబా. వేసుకుంటూ ఉండండి, దీంతోనే మీ 21 జన్మల ప్రాప్తి తయారవుతుంది. షౌకార్ హీరేకి ముట్టిదే తో బాత్ ఏకీ హే. ధనవంతులు వచ్చి వజ్రాల మూట ఇవ్వచ్చు వాళ్ళు, పేదవాళ్ళు ఒక పైసా ఇచ్చుకునే అర్హత ఉంది. అప్పట్లో ఒక పైసా, ఇప్పుడు అంటే ఒక 100 అనుకోండి, 100 1000 లెక్క వచ్చేస్తుంది బాబా టైంలోని ఒక పైసా అంటే. పేదవాళ్ళు ఇచ్చి వాళ్ళు వజ్రాల మూట ఇచ్చినా వీళ్ళు ఒక 100 1000 ఇచ్చినా కూడా ఈక్వల్ ప్రాప్తి ఉంటది ఇద్దరికి అని చెప్తున్నారు బాబా. అక్కడ ఎంత సమర్పణ బుద్ధితో నడుస్తున్నాము, ఎంత బాబా డైరెక్షన్ లో నడుస్తున్నాం, దానికి కూడా మార్పులు ఉంటాయి అన్నమాట. బాబ్ కుచ్ कहते नहीं है, हर एक को अपने अपने डायरेक्शन देते, तुम इतना करो. బాబా ఏమి చెప్పరు. బాబా ప్రతి ఒక్కరి పరిస్థితులు వాళ్ళ గృహస్థ బంధాలను బట్టి చూసి డైరెక్షన్ ఇస్తారు బాబా. నీకు ఇలా ఇలా పరిస్థితులు ఉన్నాయి కదా, దీనికి ఇలా ఖర్చు పెట్టు, ఈ పరిస్థితిని ఇలా నువ్వు తీర్చుకో, క్లియర్ చేసుకో, మరి బాబాకి నువ్వు ఇంత చేసుకో అని బాబా సలహా ఇస్తూ ఉంటారు. పూछते भी खर्चा कैसे चलता है, थोड़ा बचता है तो उसी अनुसार राय देंगे, ఐ విల్ काम में आए. బాబా చెప్తున్నారు, బాబా అడుగుతారు కూడా, నీ ఖర్చు ఎలా నడుస్తుంది ఇంటిలోని, నీకు ఎలా మరి నడుస్తుంది నెలవారీ ఖర్చులు. కొద్దిగా మిగులుతుంది అనుకోండి వాళ్ళు చెప్పే సమాచారం అనుసారము, బాబా దాని అనుసారమే సలహా ఇస్తారు. ఇంత బాబా సేవలో చేసుకుంటూ ఉండు అని. అంటే మన చేతిలో పొదుపైన ధనం కూడా సఫలమైపోవాలి సేవలు అన్నట్టు సలహా ఇస్తారు బాబా. డైరెక్షన్ దేంగే ఇతనా కరో బాకీ హమ్ రెస్పాన్సిబుల్ హే. బాబా డైరెక్షన్ ఇస్తారంట, నువ్వు ఇంతైనా చేసుకో, నీ బాధ్యత నేను చూసుకుంటాను తర్వాత. బాబా సేవకి ఇచ్చేస్తే నాకెవరు చూస్తారో అలా ఆలోచించకండి.
अच्छा, घर में कोई హాల్ बनाओ जिसमें बच्चे आकर సర్వీస్ करें. కొంతమందికి బాబా సలహా ఇస్తారు. నీ దగ్గర ఈ మాత్రమైనా నువ్వు చేసుకోగలవు కాబట్టి నీ దగ్గర ఉన్న ధనంతో హాల్ కట్టించు. అక్కడ వకీలొచ్చి సర్వీస్ చేస్తారు. అలా కూడా నువ్వు బాబా సేవలో వినియోగించుకో అంటారు బాబా. హాస్పిటల్ बहुत बड़े-बड़े बनाते हैं. इनको भी बड़ा बनाना पड़ेगा. बहुत आएंगे. మామూలుగా హాస్పిటల్ పెద్ద పెద్దవి కట్టిస్తారు చూడండి. మరి మనది కూడా పెద్ద పెద్ద భవనాలు సెంటర్లవి తయారవుతూ ఉంటాయి, తయారవ్వాలి. అగర్ ఎందుకంటే చాలా మంది వస్తారు కదా, बहुत आएंगे. अगर जास्ती पैसा है तो ये హాస్పిటల్ కాలేజ్ పోలో. పేదవాళ్ళు చేయలేరు, కానీ ధనం మీ దగ్గర ఎక్కువగా ఉంది అంటే ధనవంతులు ఏం చేయాలి? ఈ హాస్పిటల్, ఈ కాలేజీలు తెరవడంలో, తయారు చేయటంలో सहयोगी कंडी अन्नार बाबा. जैसा जैसा काम वैसे वैसे चीज. कितने बच्चे आकर वर्षा लेंगे हेल्थ वेल्थ का. మన ఊరు ఎలాంటిదో ఆ ఊరును బట్టి అక్కడున్న అవసరాన్ని బట్టి అలాంటి సేవా కార్యక్రమం మనం ఖర్చు పెట్టాలి. భవనం కట్టండి, పెద్ద హాస్పిటల్ కావాలి అన్నారని ఒక చిన్న గ్రామంలో మనం వెళ్ళి కట్టామనుకోండి, అది వేస్ట్ అవుతుంది. ఎక్కడ అవసరము అక్కడ ఒక మంచి భవనం బాబాది తయారు కావాలి. అలా ఏదైనా సేవలు ఆయా పల్లెను బట్టి, ఆయా ఊరును బట్టి అక్కడ ఖర్చు పెట్టి సేవ చేయండి. ఎంతోమంది పిల్లలు వచ్చి వారసత్వం తీసుకుంటారు, హెల్త్ వెల్త్ యొక్క వారసత్వం మనం ఇచ్చే ధనంతో. అవి तुमको ऐसा सब करने से राजा ही मिलेगी, बहुतों का कल्याण होगा. ఇలా మీరు చేసుకుంటే రాజ్య ప్రాప్తి మీకు దొరుకుతుంది, అనేక మంది కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది సంగమీగలో కదా. 21 జన్మం के लिए तुम ऐसे बन जाएंगे. 21 జన్మల కోసం మీరు ఇలా దేవతలుగా తయారైపోతారు. बच्चों की तो पूरी संभाल करनी है. పిల్లల్ని కూడా పూర్తిగా పోషించాలి మీరు. బాబాకి ఇవ్వాలి అని మీరు వాళ్ళ పొట్టని ఎండబెట్టకూడదు. అలాగని టూ మచ్ ఖర్చులు కూడా కాకుండా పొదుపు చేసుకుంటూ బాబా సేవలో పెట్టుకోవాలి మనం. साधु संतों को इन बातों का नहीं रहते हैं. उनको जो देते हैं वो अपने ही काम में लगाएंगे. సాధు సన్యాసి ఆశ్రమంలో వెళ్ళే వాళ్ళు అక్కడ కూడా ఇస్తూ ఉంటారు కదా, కానీ అక్కడ రాజ్యము ప్రాప్తి అని 21 జన్మల ప్రాప్తి అని అటువంటి విషయాలు ఉండవు. వాళ్ళకి ఏదైతే మనం ఇస్తామో సాధు సన్యాసి ఆశ్రమాల్లో వాళ్ళ కోసమే వాళ్ళది ఖర్చు పెట్టుకుంటారు. अपने సన్యాస్ కుల్ కి వృద్ధి కరెంగే, అఖాడే ఆది బనాయింగే. వాళ్ళ సన్యాస కులాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటారు అక్కడ అందరూ వెళ్ళే వాళ్ళు ఇచ్చే ధనంతోని. మరి వాళ్ళ ఆశ్రమాలు అవన్నీ తయారు చేసుకుంటూ ఉంటారు. यहाँ जो जितनी मेहनत करेंगे उतना गद्दी का मालिक बनेंगे. ये वर्षा मिलता है. ఇక్కడ మనం ఏది శ్రమ పడుతున్నామో తనువుతో గాని మనసుతో గాని ధనం కూడా ఏది ఖర్చు పెడుతున్నామో మన సింహాసనం మనం తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ మన గద్దీకి మనం మాలికులు అవుతాం. వెళ్ళి మనం చేసుకున్నది మనకే వస్తుంది. ఇక్కడ ఏదో సెంటర్ వృద్ధికి వెళ్ళిపోయింది, మధుబన్లో వృద్ధి కోసం ఖర్చు పెట్టేసాం అనేది కాదు. ఇక్కడ బాబా చూడండి ఎంత క్లియర్ గా అక్కడ చేసుకునేదానికి ఇక్కడ చేసుకునేదానికి తేడా చెప్తున్నారు. అది వాళ్ళ ఆశ్రమాల అభివృద్ధి కోసమే యూజ్ అవుతాయి. బాబా సేవలో ఇచ్చింది ఒక యుగం మారుతుంది, ఒక ప్రపంచం మారిపోతుంది. ప్లస్ ఇంకా ఏంటి, మీది మీకే ప్రాప్తి తయారవుతుంది. మీ సింహాసనమే మీరు తయారు చేసుకుంటున్నారు మీ పదవి మీద. ఇది వారసత్వం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. जो भी बच्चे सबको बाप से वर्षा मिलता है. सिर्फ बाप कहते हैं बच्चे तुम मुझे भूल गए हो ना, तुम कितना भटके हो. పిల్లలుగా ఎవరు అవుతున్నారు అందరికీ బాబా నుండి వారసత్వం దొరుకుతుంది. బాబా కేవలం పిల్లలు కలిసినప్పుడు ఏమంటారు, మొట్టమొదట్లో మనకు అనుభవం అయ్యేది ఏంటి, పిల్లరా ఇన్నాళ్ళు నన్ను మర్చిపోయారు కదా, ఎంత వెతుక్కున్నారు మీరు నా కోసం. టిక్కర్ బిత్తర్ మే చాకర్ ढूंढते ढूंढते अपना టాంగే ही तका देते. రాయిలో రప్పలో ఎక్కడెక్కడ కొండల్లో వెతికి వెతికి కాళ్ళు అరిగిపోయి అలసిపోయాయి కదా. ఏ బి డ్రామా మే నూనె ఫిర్ భీ ఐసా హోగా. డ్రామాలో ఉంది అందుకే తిరిగారు మీరు, మళ్ళీ కూడా అలాగే చేస్తారు ద్వాపరయుగం వచ్చాక అని చెప్తున్నారు బాబా. सूर्यवंशी आए, चंद्रवंशी आए, फिर कैसे वृद्धि होती गई, जन्म लेते गए, ये सब तुम्हारी बुद्धि में. సూర్యవంశం తర్వాత చంద్రవంశం తర్వాత ఇలా ఆ జన్మలు తీసుకుంటూ
జనాభా పెరుగుతూ వచ్చారు, అన్ని మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తి మార్గ में भी फल देने वाला मैं हूँ, पत्थर की जड़ मूर्ति क्या देगी. భక్తి మార్గంలో కూడా మీరు చేసిన దానికి ఫలము ఇచ్చేవాడిని నేనే, అంతేకాని జడమైన విగ్రహాలు మీకేమి ఇస్తాయి? మీ భావన అంతా బాబా పైనుండి గమనిస్తుంటారు, అతడే ప్రాప్తిస్తారు భక్తిలో కూడా. అవి तुम शूद्र वर्ण से ब्राह्मण वर्ण के बने हो, కానీ ఇప్పుడు మీరు శూద్ర వర్ణం నుండి బ్రాహ్మణ వర్ణస్తులుగా తయారయ్యారు. तुम जानते हम श्रीमत पर फिर से आदि सनातन देवी देवता धर्म की स्थापना कर रहे हैं. कल पहले भी की थी, फिर 84 जन्मों के चक्र में आ गए. మీరు తెలుసుకున్నారు కదా, శ్రీమతంపై నడుస్తూ మేము మరల ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేసుకుంటున్నాం. కల్పపూర్వం కూడా ఇలాగే చేసుకున్నాం మనము. 84 జన్మల చక్రంలో మళ్ళీ దిగి వచ్చేసాము కదా. बाकी इस्लामी बौद्धी आदि ये सब बाइप्लेट्स है. नाटक सारा भारत पर ఇస్లామీ బౌద్ధి ఈ ధర్మాలన్నీ కొమ్మలుగా ఉన్నాయి. నాటకం అంతా భారతదేశం మీద తయారైంది స్టోరీ అంతా. तुम ही देवता थे, तुम ही असुर बने हो. रावण की प्रवेशता होने से वाम मार्ग में गिर तुम विकारी बन पड़ते हो. भ्रष्टाचारीपना शुरू हो जाता है. మీరే దేవతలుగా ఉండేవారు, అసురులయ్యారు, రావణ ప్రవేశత జరిగింది, వికారి మార్గంలో పడ్డారు. ఎప్పటి నుండి? ద్వాపరిక నుండి వికారి అయిపోయారు. భ్రష్టాచార స్థితి మీలో ప్రారంభమైపోయింది. భ్రష్టాచార भी पहले सतो प्रधान फिर सतो रजतमो होता है. భ్రష్టాచారం కూడా మొదట్లో సతో ప్రధానంగా ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. తర్వాత సతో అంటే ఇంకొంచెం పెరిగింది. తమో ఇప్పుడైతే ఇంకా తమో ప్రధాన స్థితిలో ఉంది భ్రష్టాచారం కూడా. భ్రష్టాచారం అంటే కేవలం లంచాలు తీసుకునేది. బయట వాళ్ళు అలా అనుకుంటారు, లంచాలు తీసుకోవటం, అన్యాయం చేయడం అది భ్రష్టాచారం అని. కానీ మన భాషలో అతి భ్రష్టాచారమే, దాంతోపాటు వికారాలకు వశమే అంతా భ్రష్టాచారమే, వికారి కావడం అనేది. बाप समझाते इस समय सारा जाट जर्जरीभूत अवस्था को पाया हुआ, अभी ये कला सोना ही है. బాబా చెప్తున్నది ఈ సమయంలో ఈ కల్ప వృక్షం, సృష్టి వృక్షం శిథిల అవస్థకు వచ్చేసింది, ఇది సమాప్తి అయిపోవలసింది. जो देवता धर्म नहीं है वो फिर से स्थापन होना है. ఈ వృక్షంలో దేవతా ధర్మం అనే కాండం లేదు కదా, అది ఇప్పుడు స్థాపన అయ్యేది ఉంది. కల్ప కల్ప స్థాపన करते परंतु इनका वर्णन कायदे से है नहीं. కల్పకల్పము ఇది స్థాపన అవుతుంది ఇలాగే దేవతా ధర్మం. కానీ దీని వర్ణన సరిగా ఎక్కడ లేదు శాస్త్రాల్లో. నంబర్ 1 బాత్ ఏ భగవాన్ వాచ్, భగవాన్ తో ఏక్ హోతాయనా. బాబా చెప్తున్నారు ఏదో కొద్ది కొద్ది ఉంది, సరిగా వర్ణన లేదు. ఇంకా కనీసం మంచిదేంది, గీతలో భగవాన్ వాచ రాశారు కదా, భగవాన్ వాచ అని. కానీ భగవంతుడు అంటే ఒక్కరే కదా, శరీరం ఉండేవారు ఎవరిని భగవంతుడు అనుకోవడానికి లేదు. सर्वव्यापी के ज्ञान से भक्ति भी चल नहीं सकती. ओ गॉड किसको कहते हैं? सर्वव्यापी है तो ओ गॉड भी कह नहीं सकते. सर्वव्यापी అనే జ్ఞాన బుద్ధిలో ఉంటే భక్తి కూడా చేసే పని లేదు, అదే కరెక్ట్ అని ఒప్పుకుంటే సర్వవ్యాపి అని. ఎందుకంటే నేనే భగవంతుడు కదా, నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఇంకెందుకు భక్తి చేయాలి? కానీ అలా అనుకోరు కదా. ఓ గాడ్ అని మళ్ళీ పైకి చూస్తారు, అంటే నేను వేరు గాడ్ వేరు అనే ఫీలింగ్ అక్కడే తెలిసిపోతుంది కదా. सतो प्रधान से फिर सतो रजतम में आना ही, इसलिए सब पति थे. సతో ప్రధానం నుండి సతో రజతమలో దిగి రావాల్సి ఉంది, అందుకే అందరూ పతితులే ఉన్నారు ఇప్పుడు. गाते भी पतित पावना वो बाप आते ये पावन बनानी तुम पावन बन रहे हो. పతిత పావన రండి అని పిలిచారు, బాబా పావనంగా తయారు చేయటానికి వచ్చారు. ఇప్పుడు మనం పావనంగా తయారవుతున్నాం కూడా. दुख में सिमरन सब करे, जब आफत आती तब याद करते हैं भगवान परंतु जानते नहीं. కవులు కూడా చెప్పారు, దుఃఖాలు అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించారని. అలా ఎప్పుడైతే మన పైన ఆపదలు ప్రారంభమయ్యాయో ఓ భగవంతుడా అని పిలవడం మొదలు పెట్టారు. కానీ పరిచయం తెలియదు, ఎవరిని పిలుస్తున్నా, అతడు ఎవరు, ఎక్కడ ఉంటారు అని. తుమ్కో నాలెడ్జ్ మిల్ రే, తుమ్కో సో ఫిర్సే దేవి దేవత బన్నా. మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానం దొరుకుతుంది, మీరు ఇప్పుడు మరల దేవీ దేవతలుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అభి ఏ కయామత్ కా సమయ సబ్కా హిసాబ్ కితాబ్ చెప్తూ ఉన్నాయి. ఇది వినాశన సమయం, అందరి లెక్కాచారాలు ఇప్పుడు సమాప్తి చేసుకోవాలి. అభి సబ్ కబ్ర్ దాకెళ్ళి బాపాకర్ జగాతే, అందరూ సమాధి అవస్థలో ఉన్నారు, దేహాభిమానంలో ఉన్నారు కదా, అదే సమాధి. ఆత్మ అనేది మర్చిపోయారు కదా, అంటే చనిపోయినట్టే.
బ్రతికున్నా చనిపోయిన వాళ్ళే తిరుగుతున్నారు, నడుస్తున్నారు. ఎందుకంటే ఆత్మ అనుకోవటం లేదు కదా వాళ్ళు దేహాన్ని అనుకున్నారు. అదే సమాధి. సమాధి అయిపోయి ఉన్నారు. బాబా వచ్చి ఇప్పుడు ఆ సమాధిలో నుండి పైకి తీస్తున్నారు, సమాధి నుండి మేల్కొల్పుతున్నారు అన్నమాట. అంటే మీరు దేహం కాదు, ఆత్మ అని బాబా ఎప్పుడైతే మనకు అనుభూతి చేయిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు, అప్పుడు సమాధి నుండి లేచాం మనము. ये ज्ञान कोई के पास है ही नहीं, आते रहेंगे, बनते रहेंगे, వృద్ధి होती रहेगी. ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేదు, వస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు అంటున్నారు బాబా. बाप से पूछ सकते मैं इस हालत में किस पद को पाऊंगा, बल्कि अपनी अवस्था से समझ सकते हो. బాబాని అడిగి తెలుసుకోవచ్చు, ఈ పరిస్థితి ఇలా ఉంది, నా పురుషార్థం ఏ పదవి పొందుతాను బాబా అడిగితే బాబా కూడా చెప్తారు. కానీ మీది మీకే మీ అవస్థను బట్టి మీకు తెలిసిపోతుంది, లోపల ఉండే మీ స్థితిని బట్టి నేను ఏ పదవి పొందుతాను. అవి మార్జిన్ బహుత్ హై బాబా को याद करने की, तुम सब पुरुषार्थी हो, పరిపూర్ణ అంత్ మే హోంగి. ఇప్పుడు చాలా అంటే అవకాశం ఉంది మీకు చేసుకోవటానికి. బాబాని జ్ఞాపకం చేసుకునే పురుషార్థిగా మనం అందరూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా పరిపూర్ణంగా ఎవరు తయారు కాలేదు. इम्तिहान पूरा होगा, फिर लड़ाई शुरू हो जाती है. जब तुम नजदीक होंगी तब बहुतों को साक्षात्कार होता रहेगा. एक दो को समझ आएंगे कि ये क्या पद पाएंगे. समझ की बात है ना. బాబా చెప్తున్నారు, మీ పరీక్ష పూర్తయిపోతుంది, మీ చదువు, అప్పుడు యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు సతీగానికి సమీపంగా వచ్చేస్తారో, అంటే మీ స్థితి తయారైపోతుందో, అప్పుడు చాలా మందికి సాక్షాత్కారాలు కూడా అవుతాయంట. మీకు కూడా సాక్షాత్కారాలు అవుతాయి. మీ ద్వారా అనేక మందికి బయట వాళ్ళకు కూడా సాక్షాత్కారాలు అవుతాయి. దాంతోనే వాళ్ళు మన జ్ఞానము బాబాని ఒప్పుకొని అప్పుడు ఇంటికి వెళ్తారు. బాబా చెప్తున్నారు, మీలో కూడా మీకు ఒకరిదొకరికి అర్థమైపోతుంది, వీళ్ళు ఏం పదవి పొందుతారు, వీళ్ళు ఏం పదవి పొందుతారు అనేది. వాళ్ళది వాళ్ళకు కూడా సాక్షాత్కారం అయిపోతుంది. బాబా చెప్తారు కదా ఎన్నో మురళిల్లో, నేను ఇంత చెప్పాను, నువ్వు చేయలేదు కాబట్టి నీకు ఈ పదవి అని అంటారు. చేసే వాళ్ళకి చేసింది ఇస్తారు అన్నమాట. అర్థం కావాల్సిన విషయాలు ఇవన్నీ. ఆత్మ బేసమజ్ బన్ గయి, అభి ఫిర్ బాప్ కోడి సే హీరా బనానే కే లియే సమజ్దార్ బనాతే. ఆత్మ అజ్ఞానిగా తెలివి తక్కువగా తయారైపోయింది కదా. బాబా గుడ్డిగా నుండి వజ్ర సమానంగా తయారు చేయడానికి తెలివైన వారుగా తయారు చేస్తున్నారు. बाप कहते बच्चे ये युद्ध का मैदान है, तूफान तो बहुत आएंगे, सभी बीमारियां बाहर निकलेगी, अपने हुनर में होशियार बनो. బాబా చెప్తున్నారు, పిల్లలారా యుద్ధ మైదానంలో ఉన్నారు మీరు, మాయా తుఫాన్లు చాలా వస్తాయి మిమ్మల్ని ఊపటానికి. అన్ని రోగాలు బయటకు వస్తాయి మిమ్మల్ని ఊపటానికి. కానీ మీ హునర్, మీ నైపుణ్యంలో మీరు తెలివిగా తయారై ముందుకెళ్ళిపోతూ ఉండండి. మాయ ఊపితే ఊగడానికి వర్షం అవ్వకండి. మీ దీనిలో మీరు స్టెబుల్ అయ్యి, మీ హునర్, మీ ఆర్ట్, మీ కళ, మీ నైపుణ్యాన్ని మీరు ఇంకా ఇంకా పెంచుకుంటూ తెలివైన వారిగా తయారైపోతూ ఉండండి అన్నారు బాబా. ఉస్తాద్ కొయి మదర్ నీ కరేంగే. బాబా వచ్చేసి వస్తాద్ ఏదో మీకు సాయం చేసేస్తాడా అనుకోకండి. యుద్ధ మైదానంలో మీలో ఉన్న శక్తులు, మీలో ఉన్న గుణాలు బయటకు తీయండి. మాయా పరిస్థితులు ఎంత మీతో యుద్ధం చేస్తుంటాయో అంత మీ శక్తులు మీరు ఉపయోగించండి. ఉన్నారన్నారు కదా బాబా, మీ మీ నైపుణ్యం అంటే మీలో ఉన్నది జాగృతిలో తేండి, శక్తి పెంచుకోండి. వస్తాదేమీ సాయం చేయరు. హార్ అథవా జీత్ పన తుమ్హారే హాత్మే. గెలుపు ఓటమి పొందడం మీ చేతిలో ఉంది, మీరు యుద్ధం చేయండి. ఉస్తాద్ कहते हैं ये माया की युद्ध है, మాయ बहुत పచ్చా ఆడేగి. వస్తాదు బాబా చెప్తున్నారు, మాయా యుద్ధం మీ ఎదురుగా ఉంది, మాయ చాలా విసిగిస్తుంది మిమ్మల్ని. ना चाहते हुए भी 5-6 वर्ष ठीक चलते चलते फिर ऐसे जोर से तूफान आएंगे जो नींद भी पिटा देंगे. बहादुर को तकना नहीं है, फेल नहीं होना है. మాయ ఎంత విసిగిస్తుందంటే వద్దనుకున్నా కూడా 5-6 సంవత్సరాలు జ్ఞానంలో బాగా నడిచి నడిచి కూడా తర్వాత మనస్సుని తిప్పేస్తూ ఉంటది. మాయ తుఫాన్లు తీసుకొచ్చేస్తూ ఉంటది. సంశయము, మన మీద మనకు, బాబా మీద సంశయము, నిద్ర కూడా పట్టనివ్వదంట. అలా చేస్తుంది మాయ. బాబా చెప్తున్నారు, మహావీరులు అంటే అలసిపోకూడదు, ఫెయిల్ అవ్వకూడదు కూడా మాయా తుఫాన్లలోని.
इस पर छोटे छोटे नाटक भी दिखाते कि कैसे భగవాన్ अपनी तरफ రావణ अपनी तरफ खींचते దీనిపైన చిన్న చిన్న నాటకాలు కూడా భక్తిలో వేసి చూపిస్తూ ఉంటారు. భగవంతుడు ఒకవైపు లాగుతుంటాడంట, ఇంకోవైపు రావణుడు లాగుతుంటాడు అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. అయినా మనం ఎటువైపు వెళ్ళాలి? అటు తాడు పెట్టి రావణుడు లాగుతున్నాడు, ఇటు తాడు పెట్టి భగవంతుడు లాగుతున్నాడు. మనం ఎటు వెళ్ళాలి? భగవంతుని వైపు వెళ్ళాలి కదా. దానికోసం తట్టుకోవాలి, సహించాలి, అలసిపోకూడదు, ఫెయిల్ అవ్వకూడదు. ఒక్కోసారి లోపల నుండి అలసట, నిరాశ వచ్చేస్తుంది. అయినా అది బయట వరకు ఎక్స్పోజ్ కాకూడదు. లోపల ఉన్నది లోపలే, దానికి ఏదో ఒక మందు అంటే ఏదో ఒక పాయింట్, ఏదో ఒక నశ ఎక్కించేసి దాన్ని అక్కడే సమాప్తి చేసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి మనము. तुम याद में रहने चाहते हो, माया तूफान में ला देती सो तो होगा, युद्ध करते रहना है. మీరేమో బాబా స్మృతిలో కూర్చోవాలని ఎంత ప్రయత్నిస్తారు, మాయ తుఫాను తెచ్చేస్తూ ఉంటది. అవుతుంది అది, దానికి ఏం గాపుర పడిపోకండి. చివరి వరకు యుద్ధం చేస్తూ ఉండాలి. ఆఖరి విజయం ఇదే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तुम कर्मयोगी हो, सवेरे उठकर ప్రాక్టీస్ करो, बाप को याद करो. మీరు కర్మయోగిలు, పగలంతా కర్మలు ఉంటాయి. అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. తుమ్హారా హై గుప్త గుప్త సేన బి గాయి హుయి, అన్నోన్ వారియర్స్ బట్ వెరీ వెల్ నోన్. గుప్త సైన్యం కోసం కూడా గాయనం ఉంది. బాబా చెప్తున్నారు, గుప్తమైన సైన్యం మీరు, కానీ బాగా ప్రసిద్ధి చెందిన సైన్యం కూడా. మీ యాదగారి కథలు ఎంత గొప్పగా రాశారు కదా, అసురుల్ని చంపిన కథలు ప్రసిద్ధి చెందారు కదా. మరి ఇంకోవైపు तुम्हारा यादगार ये दिलवाड़ा मंदिर अननोन वॉरियर्स का यादगार मंदिर है, लक्ष्मी नारायण का नहीं. దిల్వాడా మందిరము గుప్తమైనటువంటి యుద్ధ వీరులు మీ గుర్తుగానే ఉంది. దిల్వాడా మందిరం లక్ష్మీనారాయణ యాదగారు కాదది. ఏ ఫిర్ లక్ష్మీనారాయణ బంతే హే. ఇక్కడ మాయతో యుద్ధం చేసిన వాళ్ళు తర్వాత వెళ్ళి లక్ష్మీనారాయణగా తయారవుతున్నారు. తుమ్హారా సభే గుప్త స్థూల్ తల్వార్ అది కుచ్ భీ నీ, ఇస్మే సిర్ఫ్ బుద్ధి కా కామ్ హే. మీదంతా గుప్తంగా నడుస్తున్నది, స్థూలమైన కత్తి కట్టారు పట్టుకొని చేసేది కాదు యుద్ధం. కేవలం బుద్ధిని ఉపయోగించే పని ఉంది. गाते भी है आत्मा परमात्मा अलग रहे बहुकाल, मनुष्य तो गुरु बनते, सदगुरु तो एक ही निराकारी है. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయ్యారు. మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగింది సద్గురు దళాలి ద్వారా అని శాస్త్రాల్లో రాశారు. బాబా చెప్తున్నారు, అలాంటి సద్గురు ఒక నిరాకారుడు శివ్ బాబాయే. సుందర మిలనం బాబాతో చేసుకున్నాం మనము. అక్కడైతే మనుషులు కదా గురువులు. उनको पतित पावन कहते तो सदगुरु हुआ ना, बाकी वो है कलियुगी कर्म कांड के, सब पुकारते हैं ताली बजाते पतित पावन, सब सीताओं का राम एक है. కాబట్టి బాబా చెప్తున్నారు, బాబాదే పతిత పావనుడని మహిమ చేశారు, అతడే సద్గురు అయ్యారు కదా. మిగిలిన బయట భక్తిలో గురువులని ఆశ్రమాలని వెళ్తాము, భక్తి చేస్తాము, కలిగి కర్మకాండ నడుస్తుంది అదంతా. అందరూ కూడా ఇలా భజన చేస్తూ పిలుస్తూ ఉంటారు కదా, పతిత పావన సీతారాం అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి సీతలందరికీ రాముడు ఒక శివ్ బాబా భగవంతుడు అయ్యారు కదా, అతన్ని పిలిచాం మనం. అభి తుమ్హారీ బుద్ధి మే సబ్ నాలెడ్జ్ ఆ గई, अपनी अवस्था को देखने की हमारे में कोई अवगुण तो नहीं है. क्रोध का भूत व काम का भूत नहीं होना चाहिए. लिखते पता नहीं क्या होता है, बहुत तूफान आते हैं. బాబా చెప్తున్నారు, చూసుకుంటూ ఉండాలి మీ స్థితి లోపల. మాలో ఏ అవగుణాలు లేవు కదా. క్రోధం అనే భూతం వచ్చేస్తుందా, ఉందా, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాను లేదా, దాన్ని అలాగే వదిలేస్తున్నానా వచ్చినప్పుడు. కొంచెం అది మన మీద మనం పెట్టుకోవాలి గమనిక. క్రోధం అనే భూతం ఉండకూడదు, కామం అనే భూతం ఉండకూడదు. చాలా విసిగిస్తాయి భూతాలు. బాబాకు రాస్తూ ఉంటారంట కూడా, ఏమవుతుందో తెలియదు బాబా, చాలా తుఫాన్లు వచ్చేస్తున్నాయి నా మైండ్ లో అని. बाबा कहते हैं ये तो आएंगे, बहुत हैरान करेंगे, परंतु तुमको खबरदार रहना है, बाबा को याद करना है. బాబా చెప్తున్నారు, వస్తాయి తుఫాన్లు, నేనే చెప్తున్నాను కదా. చాలా విసిగిస్తాయి, మీకు నిద్ర కూడా పట్టనివ్వవు. అయినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మాయతో. బాబాని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూనే గెలుచుకొని వెళ్ళాలి మనము. ఇంకోటి కర్మేంద్రియాలతోని మాటలతోని బయటకు అది యాక్షన్ లో రాకుండా
మనం గమనిక పెట్టుకుంటూ ఇంకోవే బాబాకి సత్యంగా చెప్పేసుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తుఫాన్ల మీద కూడా ఒక రోజు విజయం పొందుతాం. बाबा आपकी तो कमाल है, कोई नहीं जानते कि आप राजधानी कैसे स्थापन करते हैं, हम भारत के खुद ఐక్యత మతగారి हैं. బాబా అద్భుతం చేస్తున్నారు, మీరు ఎలా రాజధాని స్థాపన చేస్తున్నారు ఎవరికి తెలీదు కదా. బాబా మేము ఇప్పుడు ఈశ్వరీయ సేవాధారి అయ్యాము రాజ్య స్థాపనలో అంటున్నారు పిల్లలు. निराकार शिव जयंती, निराकार शिव की जयंती भी मनाते परंतु वो कब और कैसे आया ये नहीं जानते. శివ జయంతి నిరాకారునిది జరుపుకుంటారు కానీ అతడు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అనేది తెలియదు ఎవరికి. तुम जानते हो कि शिव बाबा हमको प्रजापिता ब्रह्मा द्वारा वर्षा दे रहे, ये दादे का वर्षा है. बहुत करके उनको बाबा बाबा कहते, दादा और बाबा. बाबा है रूहानी, दादा है जिस्मानी. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శివ్ బాబా మనకు ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తున్నారు. ఇది తాత యొక్క వారసత్వము. బాబా అనే పిలుస్తాం, శివ్ బాబా అనే. కానీ బ్రహ్మ ద్వారా అడాప్ట్ అయ్యేటప్పటికి అతని తాత సంబంధం అవుతుంది కదా. బాబా చెప్తున్నారు బాబా అని ఎవరిని పిలుస్తున్నా ఆత్మిక తండ్రి. దాదా అంటే పెద్ద అన్నయ్య, ఎవరు సాకారంగా శరీర రూపంలో ఉండేవారు బ్రహ్మ బాబా. वो सुप्रीम रूह इस द्वारा वर्षा दे रही है, बुद्धि में रहना चाहिए, श्रीमत पर चलना है. సుప్రీం రూహ్ అంటే పరమాత్మ బాబా ఈ బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తున్నారు అనేది కూడా బుద్ధిలో ఉండాలి. వారసత్వాన్ని తీసుకోవాలంటే శ్రీమతం పైన కూడా నడవాలి. मन मना भाव और चक्र का राज भी सहज है, स्वदर्शन चक्रधारी भी बनना है. मन మన భవ అనే స్థితి ఒకటి, ఇంకోటి చక్రం యొక్క రహస్యాన్ని బుద్ధిలో తిరగాలి. చాలా సహజం కదా ఇది. స్వదర్శన చక్రధారిగా కూడా తయారు కావాలి. तुम स्वदर्शन चक्रधारी परंतु अलंकार विष्णु को दे दिए क्योंकि अभी तुम संपूर्ण नहीं बने. మీరు ఇప్పుడు స్వదర్శన చక్రధారి అయ్యారు కదా, కానీ అలంకారం అంతా విష్ణుకి చూపించేశారు ఎందుకంటే మీరు ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి. पहले तो ये निश्चय चाहिए कि वो हमारा बाप या टीचर है, हमको शिक्षा दे रहे सदगुरु साथ ले जाएंगे. उनका बाप टीचर गुरु कोई नहीं. कितना क्लियर समझा जाता है, फिर भी बुद्धि में नहीं बैठता. బాబా చెప్తున్నారు మొట్టమొదటిది మీకు నిశ్చయం ఉండాలి, శివ్ బాబాయే మా తండ్రి, అతడే మా టీచర్ కూడా. రోజు శిక్షణ ఇస్తూ ఉన్నారు టీచరే. అలాగే సద్గురువే తోడుగా తీసుకెళ్ళడానికి కూడా మనల్ని తయారీ చేస్తూ ఉన్నారు బాబా. అతని పైన ఇంకెవరు అతనికి తండ్రి, అతని టీచరు, అతనికి ఇంకెవరైనా గురువు ఉన్నారా? లేరు కదా. ఇంత క్లియర్ గా బాబా ఇవన్నీ చెప్తున్నారు, అయినా కూడా బుద్ధిలో కూర్చోటం లేదు పిల్లలకి అంటున్నారు బాబా. गृहस्थ व्यवहार में रहते निर्मोही बनना है, हम तो एक बाप के बने, यही बुद्धि में रहना चाहिए. గృహస్థ వ్యవహారంలో ఉండాలి, అందరినీ చూసుకోవాలి, కానీ పిల్లల్ని పెంచుతూ కూడా నిర్మోహిగా తయారవ్వాలని చెప్తున్నారు బాబా. మేము ఒక బాబా వారైపోయాం, బాబా తప్ప నా వారు అనేవారు ఇంకెవరు లేదు. ఇది బుద్ధిలో ఉంచుకోవాలి అంటున్నారు బాబా. तुमको अंधों की लाठी बनना है, कोई भी मित्र संबंध आदि तो बात करते करते यही पूछो, पतित पावन परमपिता परमात्मा से तुम्हारा क्या संबंध है? तुम्हारा लौकिक बाप तो वो है ना, फिर परमपिता परमात्मा किसका बाप है? जरूर कहेंगे हमारा. బాబా చెప్తున్నారు మీరు అందులకు ఊతకర్ర ఎలా అవ్వాలి. మిత్ర సంబంధికులు ఎవరైనా వస్తారు కదా, ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళ బుద్ధిలో ఒక పాయింట్ వేయండి. పతిత పావన అని పిలుస్తారు కదా, పరంపిత పరమాత్మ అంటారు కదా, అతనికి మీకున్న సంబంధం ఏంటి? పరంపిత మీకు ఒక పిత అనేవారు ఇంట్లో ఉన్నారు కదా, మీ నాన్నగారు. మళ్ళీ ఇంకొకరిని మీరు పరంపిత పరమాత్మని ఎవరిని అంటున్నారు? అతను ఎవరికి తండ్రి అయితే పరంపిత అంటే అని అడగండి. తప్పకుండా మనకే తండ్రి అని అంటారు కదా. अच्छा बाप तो स्वर्ग का रचयिता है, बाप स्वर्ग था भारत अब नहीं है, फिर से बेहद बाप से बरसाल हो ये तुम्हारा. అప్పుడు చెప్పండి. అయితే అతను మనకి తండ్రి అని మీకు అర్థమైంది ఎప్పుడు? ఆ తండ్రి దగ్గర స్వర్గం అనే ఆస్తి ఉంది, ఇచ్చారు, భారతదేశం స్వర్గంగా ఉండేది, అది ఖర్చు పెట్టి నరకంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అనంతమైన వారసత్వం ఇవ్వడానికి వచ్చారు, తీసుకోండి, మీకు కూడా హక్కు ఉంది అని చెప్పండి. याद करने से तुम वहां चले जाएंगे. कितने पॉइंट्स है जो बुद्धि में धारण करना है. బాబాని జ్ఞాపకం చేయండి దీనికోసం, అప్పుడు మీరు ఆ స్వర్గంలో వెళ్ళగలరు.
అని మీరు ఎవరికైనా చెప్పటానికి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు మురళిలో బాబా, అవి బుద్ధిలో ధారణ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अंदर में कोई भी काम या क्रोध का अवगुण है तो उसे निकाल सच्चा सच्चा खुदाई खिदमतगार बनना है। మీ లోపల ఏదైనా కామం మరియు క్రోధం యొక్క అవగుణాలు ఉండిపోయినట్లయితే వాటిని తొలగించుకొని సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాదారిగా తయారు కావాలి. తుఫాను మీ ఖబర్దార్ రేనా హే, తుఫాన్లు వస్తాయి మిమ్మల్ని ఊపటానికి, జాగ్రత్త పడాలి. హార్నిహి కానీ తుఫాన్లతో ఓడిపోకూడదు మీరు అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, बाप के डायरेक्शन से सुदामी मिसल चावल मुट्ठी दे 21 जन्मों की बादशाही लेनी है. బాబా డైరెక్షన్ పై నడుస్తూ కుచేలుని మాదిరిగా పిడికడు అటుకులు ఇచ్చి 21 జన్మల రాజ్యాధికారం తీసుకోవాలి బాబా నుండి. వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానం, संगठन में न्यारे और प्यारे बनने के बैलेंस द्वारा अचल रहने वाले निर्विघ्न भव. సంఘటనలో అతీతంగా మరియు ప్రియముగా తయారయ్యేటటువంటి బ్యాలెన్స్ ఉంచుకుంటూ అచంచలంగా ఉండే నిర్విఘ్నంగా కండి. సంఘటనలో అతీతంగా మరియు ప్రియముగా తయారయ్యే బ్యాలెన్స్ ఉంచుకోవటం ద్వారా అచంచలంగా ఉండేటటువంటి నిర్విఘ్నంగా కండి. जैसे बाप बड़े से बड़े परिवार वाला है, लेकिन जितना बड़ा परिवार है उतना ही न्यारा और सर्व का प्यारा है. ऐसे ఫాలో ఫాదర్ కరు. ఎలాగైతే బాబా అతి పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నారు, బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత పెద్ద కుటుంబమో అంతే న్యారా అతీతంగా ఉంటారు బాబా. చింతలో ఉండదు కదా బాబాకి. అలాగే అంతే ప్యారా, అందరికీ ప్రియం ఉంటారు బాబా. అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. संगठन में रहते सदा निर्विघ्न और संतुष्ट रहने के लिए जितनी सेवा उतना ही न्यारापन हो. సంఘటనలో ఉంటూ సదా నిర్విఘ్నంగా మరియు సంతుష్టంగా ఉండడం కోసం ఎంత సేవ చేస్తారో అంతే న్యారాపం, अतीत स्थिति में ఉండండి. कितना भी कोई हिलावे, एक तरफ एक डिस्टर्ब करे, दूसरे तरफ दूसरा, कोई सेलिब्रेशन नहीं मिले, कोई इंसल्ट कर दे, लेकिन संकल्प में भी अचल रहे, तब कहेंगे निर्विघ्न आत्मा. ఎవరెంత మిమ్మల్ని కదిలించే ప్రయత్నం చేసినా ఒకవైపు ఒకరి వలన డిస్టర్బెన్స్, ఇంకోవైపు అది తీరింది అనేటప్పటికి ఇంకోటి వైపు ఇంకోటి తీరక ముందే కూడా ఉంటాయి. ఒక వైపు నుండి ఒక డిస్టర్బెన్స్, ఇంకో వైపు నుండి ఇంకోటి, రకరకాలు. ఎటు చూసినా ఏమీ సమాధానం కనిపించదు, సెల్వేషన్ లేదు. ఎవరు ఇన్సల్ట్ చేస్తుండే, ఇన్ని పరిస్థితులు ఇటు చుట్టూ ఉండగా మళ్ళీ ఇంకొకరు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు మనల్ని అర్థం చేసుకోకుండా. కానీ అలాంటి కండిషన్లో కూడా సంకల్పంలో కూడా స్థిరముగా ఉండిపోవాలి, చలించకూడదు. అప్పుడే నిర్విఘ్న ఆత్మ అంటారు. మనమే తయారు చేసుకోవాలి నిర్విఘ్న మూర్తిని, మనల్ని మనం. అంతేకాని ఎవరో వచ్చి మనల్ని అలంకరించి తయారు చేయరు. ఇలా లోపల నుండి ఆ స్టెబిలిటీ, అస్థిరత అనేది మనం తెచ్చుకోవాలి అన్నమాట. దానికోసం పరిస్థితులు రావడం అనేది ఒక భాగ్యం మనకి. చుట్టూ పరిస్థితులు వచ్చేవాళ్ళు ఇంకా భాగ్యవంతులు. ఇటు పరిస్థితి అటు పరిస్థితి, ఇటు చూస్తే ఒకరి వలన ఇంకో వైపు ఇంకొకరి వలన ఇవన్నీ మన అదృష్టం అనుకోవాలి. ఎందుకు? మన మీద మనకి టెస్టింగ్ నడుస్తుంది, వీటిలో నేను స్థిరంగా నిలబడుతున్నానా లేదా అని. నిర్విఘ్నాత్మ అయిపోతాం అలా నిలబడిపోతే. కాబట్టి సంఘటనలో ఉంటూ కూడా అలాంటి లోపల నుండి మన స్థితి తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి మనము. దానికోసం బాబానే ఎగ్జాంపుల్ గా తెచ్చుకోవడానికి బాబా వర్ణించారు ఈరోజు. ఎంత పెద్ద కుటుంబం పరివారం బాబాది, ఇంతమందిని సంభాళించడానికి ఎన్నో విఘ్నాలు ఉన్నాయి దీనిలో కూడా. అయినా బాబా ఎప్పుడైనా చలించారా? ఇంకా బస్ నేను చేయలేని కార్యం మీద వెళ్ళిపోతానన్నారా బాబా? అలా మనం కూడా బాబా ఎంత న్యారా ప్యారాగా ఉండి సంభాళిస్తున్నారు, అలా మనము నేర్చుకోవాలి. స్లోగన్,
देही अभिमानी स्थिति द्वारा तन मन की हलचल को समाप्त करने वाले अचल अडोल रहते हैं। आत्मा अभिमानी स्थिति ద్వారా తనువు మనస్సు యొక్క అలజడిని సమాప్తి చేసుకునే వారే అచంచలంగా స్థిరంగా ఉంటారు. ఆత్మ అభిమాని స్థితి ద్వారా తనువు మనస్సు యొక్క అలజడిని సమాప్తి చేసుకునే వారే అచంచలంగా స్థిరంగా ఉంటారు. బాబా ఈరోజు ముఖ్యంగా మనకు చెప్పినటువంటిది ఏంటి? సత్యసత్యమైన లెక్క నాకు అప్పచెప్తూ ఉండండి. అప్పచెప్పి ఏం చేయాలి బాబా, ఎలా ఖర్చు పెట్టాలి అని శ్రీమతం కూడా తీసుకొని అలా నడుచుకోండి అంటున్నారు బాబా. దీనిలో మీ కళ్యాణం ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి ఆలోచించకూడదు, బాబా ఇలా సలహా ఇచ్చారేంటి, ఇందులో ఏదో బాబాకి స్వార్థం ఉంది, లేకపోతే అక్కేలు స్వార్థంతో అక్కేలు చెప్తున్నారు, అలా మనకి అనిపించకూడదు. ఏది బాబా ఇప్పుడు బాబా మన ఎదురుగా బ్రహ్మబాబా లేరు కదా, మీ తక్కేల ద్వారా బాబా మనకి ఏది ఇచ్చారు, టచింగ్ బాబా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా మనకు సలహా ఇచ్చారు. అలా నడుచుకొని వెళ్ళిపోవడంలోనే మీ కళ్యాణం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీ పరిస్థితి, మీ ఖర్చులేంటి, మీకు వచ్చేదేంటి, మిగిలేదేంటి చెప్పండి, బాబా దానికి సలహా ఇస్తారు. మీ పరిస్థితి కూడా కుటుంబంలో చూసుకోవాలి కదా, నీ పరిస్థితులను బట్టి చూస్తే నువ్వు ఇంత చేసుకో చాలు అంటారంట బాబా. అలా అయితే అక్కడ చేసుకున్న దానికి ఇక్కడ చేసుకున్న దానికి తేడా చెప్తున్నారు. ఈశ్వరార్పణం అని ఈశ్వరుడు ఎవరో ఏంటో తెలియదు చేస్తారు, ఒక జన్మకి దొరుకుతుంది. కానీ ఇక్కడ ఈశ్వరుడు నుండి డైరెక్ట్ పాలన పొందుతూ ఆ అనుభవాలు అవ్వడం వలన మనం 10 మంది మనలాంటి అనుభవాలు పొందేలాగా పెద్ద సెంటర్ తయారవ్వాలి, ఎంతో మంది రావాలి, ప్రాప్తి పొందాలని మనం చేసుకుంటున్నాం కదా, ఈశ్వరునితో డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి. అందుకే 21 జన్మల ప్రాప్తి ఉంటుంది. అక్కడ కూడా ఈశ్వరుడే ఇస్తాడు, కానీ తెలియక ఈశ్వరుడు ఎవరో తెలుసుకోకుండా చేస్తారు కాబట్టి ఒక జన్మ కోసమైనా వాళ్ళకి ఆ ప్రాప్తి ఇవ్వడం వలన ఆ భావన కంటిన్యూటీ ఉంటుంది వాళ్ళలో, భగవంతుడి నుండి తెగిపోకుండా. అందుకే అక్కడ కూడా నేనే కోరికలు తీర్చాను, మీకు ప్రాప్తి ఇచ్చాను, కానీ ఒక జన్మకు. ఇక్కడ డైరెక్ట్ నన్ను తెలుసుకొని నేను చేస్తున్న కార్యంలో మీరు సహయోగం ఇస్తున్నారు కాబట్టి 21 జన్మల వరకు అవినాశి అయిపోతుంది మీరు ఇచ్చే ధనము అంటున్నారు బాబా. ఇంకొకటి తేడా ఏం చెప్పారు, అక్కడిచ్చింది వాళ్ళ ఆశ్రమాలు వృద్ధి, సన్యాసి ఆశ్రమాలు పెంచుకున్నారు అన్నట్టు ఇక్కడికే అవుతుంది. కానీ ఇక్కడ మీరు చేసుకునేది ఒక యుగం మారడం కోసం, సత్యుగాన్ని తీసుకురావడం కోసం, ప్రపంచాన్ని మార్చడం కోసం. సర్వాత్మల తండ్రి అయిన అతని బాధ్యత కదా మొత్తం యుగాన్ని మార్చడం, సృష్టిని మార్చడం. అటువంటి కార్యాలు అతని వెనుక మనం చేస్తున్నాం అన్నమాట. అందుకే అక్కడ ఏంటంటే ఆశ్రమానికి ఇచ్చేసాము, దాని అభివృద్ధి జరిగింది, అక్కడ కూడా తృప్తి ఉంటది. మనం ఇచ్చే ధనంతో ఆశ్రమం ఒకటి వృద్ధి జరిగింది, గురువు గారికి ఎంత పేరు పెరిగింది, మంచి బాగుంది, డెవలప్ అయింది అని తృప్తి అయితే ఉంటది. కానీ ఇక్కడ చేసుకున్నది ఏంటంటే బాబా సేవలో పెట్టుకునేది మీ సింహాసనం మీకు తయారవుతుందని చెప్తున్నారు బాబా. రెండు అయిపోతాయి, ఇక్కడ వృద్ధి అవుతుంది, అనేక మంది కళ్యాణం జరుగుతుంది, సెంటర్ సేవలు పెరిగి, ఇంకొక వైపు మీ గద్ది, మీ సింహాసనం, మీ పదవి అక్కడ తయారవుతుంది 21 జన్మల కోసం. అది ట్రిక్ బాబా చెప్తున్నారు. అంటే ఆ రహస్యం ఎందుకు చేసుకోవాలి మనము అనేది. అది భక్తిలో కూడా కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, పక్క తీస్తారు ధనము, దానం చేసుకుంటే మంచిది అని. ప్రాప్తి అయితే అంత పొందలేకపోయారు పాపం. అదే బాబా పరిచయం ఉండి బాబా కార్యం ఎదురుగా ఉండాలంటే దానిలో పెట్టుకుని ఉంటే స్వర్గంలో వచ్చేసేవాళ్ళు. అందుకే బాబా ఏమంటారు, ఎవరో ఆ పరిస్థితులు వచ్చి నేను ఇస్తానంటే కూడా తీసుకునేది ఉండదు కదా ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఇస్తారో వాళ్ళు వెళ్ళి స్వర్గంలో అనుభవించాలి. ఎన్నో పాపాలు చేసి, హత్యలు చేసి, ఆ డబ్బు తెచ్చి ఇక్కడ ఇచ్చేసి వాళ్ళు క్లాస్కి రారు, యోగం చేయరు, సంస్కారం మార్చుకోను అంటే అలాంటి వాళ్ళు సత్యుగంలో రావడానికి బాబా ఒప్పుకోరు కదా. ఇక్కడ వినాలి, తనని తను మార్చుకోవాలి, అనేక మంది మారాలనే సంకల్పంతో మనం చేసుకుంటే అది వాళ్ళు వెళ్ళి సత్యుగంలో పొందుతారు కదా. పొందాలి మనం కాబట్టి మనం చేసుకుంటాం ఇక్కడ. లేకపోతే ఈ పాటకి ఎంత ఇంకా ఏ స్టేజ్ లో ఉండేది అందరి దగ్గర తీసుకుంటే. బాబా అది నియమం, వచ్చిన దగ్గర నుండి నియమం అది పెట్టుకున్నారు.
వాళ్ళు భలే ఎవరైనా పూర్తి జ్ఞానాలను నడవకుండా సంబంధ సంపర్కంలో ఉంటారు. వాళ్ళకి భావన ఉంటది. బాబా చెప్తారు కదా! ప్రజలుగా వచ్చే వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు సంస్థ ఏంటి? దీని సేవ ఏంటి? వాళ్ళకి వాళ్ళు ఆఫర్ ఇస్తూ ఉంటారు. మనం చెప్పకుండానే. మరి బాబా సేవలో ప్రజా పదవిలో వెళ్ళేవాళ్ళు. అంతేగాని మనం ఎవరిని అడిగి డొనేషన్స్ చందాలు అలా ఉండదు. ఎందుకంటే ఎవరు చేస్తారో వాళ్ళు వెళ్లి పొందుతారు సత్యయుగం, త్రేతాయుగంలో. అటువంటి సోల్సే బాబాకి కావాలి. కాబట్టి పేదవాళ్ళకి సమర్పణ బుద్ధి వచ్చేస్తుంది. బాబాతో ఈ వ్యాపారం బాగా కుదుర్చుకుంటారంట. ధనవంతులైతే నాదంతా ఎందుకు చెప్పాలి లెక్క బాబాకి అన్నట్టు ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇది ఈరోజు బాబా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? మీ లోపల ఏవైతే భూతాలు ఉన్నాయి, కామం, క్రోధం, భూతాలన్నీ తొలగించుకొని, అవగుణాలు తొలగించుకొని సత్యమైన ఈశ్వరీయ సేవదారిగా తయారవ్వాలి. తుఫాన్లు చాలా వస్తాయి మిమ్మల్ని ఊపడానికి. జాగ్రత్తగా ఉండండి, ఓడిపోకండి తుఫాన్లతో. బాబా డైరెక్షన్ పైన కుచేల్ని మాదిరిగా మీది మీరు సఫలం చేసుకోండి అంటున్నారు బాబా. ఇంకా బాబా వరదానంలో మెయిన్ చాలా చక్కటి ధారణ పాయింట్ చెప్పారు బాబా వరదానంలో. 10 మంది మధ్య, 100 మంది మధ్య, 1000 మంది మధ్య ఉంటూ కూడా రకరకాల ప్రభావాలు ఉంటాయి కదా! ఒకరేమో పొగుడుతారు, ఒకరు నిందిస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, సపోర్ట్ ఉంటది, ఉండదు. మనకి ఒకరు నుండి ఒక రకమైన డిస్టర్బెన్స్, ఇంకో నుండి ఇంకో రకమైన డిస్టర్బెన్స్, చుట్టూ కూడా మన తల చుట్టూ ఉంటాయి డిస్టర్బెన్సెస్. అయినా కూడా మనం డిస్టర్బ్ కాకుండా న్యారే ప్యారే స్థితి బాబాలో ఎలా ఉండేదో అది గుర్తు తెచ్చుకొని, ఇంత పెద్ద కుటుంబం ఇప్పుడు కూడా బాబా ఎలా దాది శరీరంలో వచ్చినప్పుడు కూడా ఎలా ఉండేవారు బాబా, ఇంత న్యారే ప్యారే. అది గుర్తు తెచ్చుకున్న ఆ స్వరూపాన్ని మనం కూడా ఆ స్వరూపంలోకి వెళ్ళిపోయి నిర్విఘ్నాత్మ, సంతుష్టాత్మగా ఉన్నాను నేను అనే స్థితిని తయారు చేసుకోవాలి. ఇంత మంచి వరదానం ఇచ్చారు బాబా. ఇది ప్రాక్టీస్ చేయండి, హోంవర్క్గా పెట్టుకోండి రోజంతా. మళ్ళీ ఇంట్లో వెళ్ళాక మీరు డిస్టర్బ్ అయ్యకూడదు. ఆఫీసుల్లో, ఇళ్ళల్లో వెళ్ళాక అందరితో కలిసి వర్క్ చేసేటప్పుడే వస్తాయి ఇవన్నీ. నిర్విఘ్నాత్మగా నిలబడి ఈ వరదానాన్ని సార్థకం చేసుకోవాలి ఈరోజు మనం. ఓం శాంతి. రేపు కుమారీల కోసం యోగం ఉంది. సాయంత్రం 4 నుండి 6:30 వరకు కూడాను కుమారీలకు ప్రత్యేకంగా యోగ భక్తి. ఓం శాంతి.
ईश्वर